నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగర శివార్లలో వైభవపేతంగా రెండవ రోజు టీడీపీ మహానాడు నిర్వహణ. 6 శాసనాల ద్వారా తెలుగు జాతి విశ్వఖ్యాతి సాధిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించిన వైఎస్ జగన్కు టీడీపీని విమర్శించే అర్హత లేదు. మహానాడులో మాజీ సీఎంపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మండిపాటు. టీడీపీ నేతలు కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకున్న మహానాడు ఫోటో ఎగ్జిబిషన్. నాటి ఘటనలను స్మరించుకున్న పార్టీ సీనియర్ నేతలు. జిల్లా ప్రజలు 7 అసెంబ్లీ స్థానాలను బహుమతిగా ఇచ్చినందుకు కడపలో మహానాడు నిర్వహణకు అవకాశం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. కడప నగర శివార్లలోని పబ్బాపురంలో రెండవ రోజు టీడీపీ మహానాడు వైభవంగా సాగింది. ఈ సందర్భంగా 6 శాసనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికపై మాట్లాడారు. 6 శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్తు మారుతుందన్నారు. ఈ 6 శాసనాల ద్వారా 2047 నాటికి తెలుగు జాతి విశ్వఖ్యాతి సాధిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. అందరూ గుర్తుంచుకోండి, రాబోయే కాలంలో తెలుగు జాతి ప్రపంచంలో నంబర్ 1 ఉంటుందని అన్నారు. ఇది సిబిఎన్ కోట్ అని పేర్కొన్నారు. రాబోయే 47 సంవత్సరాలకు ఒక రోడ్ మ్యాప్ను రూపకల్పన చేసినట్లు ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని కోరుకుంటున్నానని సీఎం వెల్లడించారు. కార్యకర్తే అధినేత అని, వారే తమకు హైకమాండ్ అని చెప్పుకొచ్చారు. లోకేష్కు ఉండే నాలెడ్జ్ ఆధారంగా 6 శాసనాలు ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటామని, 43 ఏళ్లుగా టీడీపీ జెండా రెపరెపలాడుతుంటే అది కార్యకర్తల త్యాగమని చెప్పుకొచ్చారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా టీడీపీ గెలవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అండగా ఉండాలని, వారి కోసం పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. సామాజిక న్యాయం గురించి చాలామంది మాట్లాడారని, కానీ టీడీపీ దాన్ని అమలు చేసి చూపిందన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వేదిక పైన, వేదిక ముందర ఆసీనులైనటువంటి నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రికా విలేకరులకి మనస్ఫూర్తిగా స్వాగతం. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ మహానాడుల వేలాది మంది ప్రతినిధులతో మంచి చెడులు, విధానాలు, ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు, అదే హోరు. మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో, అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా.
ఈరోజు చల్లని వాతావరణం. అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది, ఎండలు ఎక్కువ ఉండేటివి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతూ ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే. ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం, మీ త్యాగాలే నేటి ఈ స్థానం. ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడున్నాం. నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి గుర్తించుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం, నేను చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర, ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగళం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి. పాలనంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామస్థాయి నేతల గొంతులు కోశారు. మన పసుపు సింహం, మన చంద్రయ్య పీకగోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టాడు. అది మనందరికీ స్ఫూర్తి. ఆ స్ఫూర్తే ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలాంటి చాలా మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు. ఆశయ సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేశారు. వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎత్తిన జెండా దించని కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం
అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడుండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటం చేశారు. మీ త్యాగాలు వృధా కానివ్వం. కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇస్తాం, సంక్షేమం చూపిస్తాం. ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. పులివెందులకు సాగు తాగునీరు ఇవ్వలేని స్థితిలో పాలన కొనసాగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీని విమర్శించే హక్కు లేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగర శివాలలోని మహానాడులో శ్రీనివాసులరెడ్డి తన ప్రసంగంలో మాజీ సీఎం వైఎస్ జగన్పై మండిపడ్డారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడే వైఎస్ జగన్ కనీసం ప్రజలకు అవసరమైన నీటిని అందించలేకపోయారన్నారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్తో పాటు ఇతర సాగునీటి వనరుల పరిస్థితిపై వైసీపీ హయాంలో దారుణంగా మారిందన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని చీనీ చెట్లు వైఎస్ జగన్ నీటి విషయంగా అవలంబించిన నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నాయన్నారు. ఇక తెలుగు ప్రజల జీవనాడైన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు 75% పనులు పూర్తి చేయగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కనీసం అరకొర పనులు కూడా పూర్తి చేయలేకపోయారన్నారు. నాడు పోలవరం పూర్తి చేసి ఉంటే వేలాది ఎకరాలకు సాగునీటి సమస్య తీరేదన్నారు. వైఎస్ జగన్ చేతగానితనంతోనే పోలవరం పూర్తి కాలేదన్నారు. చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి సాగు తాగునీటి కష్టాలు దూరం అవుతాయని ఆయన వివరించారు. ఈ క్రమంలో వైసీపీ పాలన తీరుపై శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా కడప దేవుని కడపను దర్శనం చేసుకొని తిరుపతి కొండపైకి పోతారనేది చరిత్ర నుంచి వస్తున్న నానుడి. మరి దాన్ని సాంప్రదాయాలను అన్నిటినీ ప్రజల మనోభావాలను ఎమోషన్స్ను గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారు ఈరోజు వైఎస్ఆర్ జిల్లాను మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేయడం, మనం అందరం కూడా కడప జిల్లా ప్రజలందరం కూడా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. మరి ఈరోజు రాష్ట్రంలో రాయలసీమ రైతాంగం గురించి కానీ ఈ ప్రాంతంలో సాగునీటి తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కానీ ఆలోచన చేసిన మొట్టమొదటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 82లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రజల సాగునీటి తాగునీటి దాహర్చిని తీర్చడానికి అన్న ఎన్టీఆర్ గారు తెలుగంగ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఆంధ్రీనివా గాలేరు నగరి ప్రాజెక్టులు అదేవిధంగా కేసీ కెనాల్ మోడరైజేషన్ ఎస్ఆర్బీసీ కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా మన అధ్యక్షులు జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోయిన పరిస్థితులు. మరి ఈరోజు ఆంధ్రీనివా ప్రాజెక్టు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 3,800 కోట్లతో పూర్తిగా 565 కిలోమీటర్లను మోడర్నైజ్ చేసుకున్న పరిస్థితులు ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ చూడాల్సిందిగా నేను కోరుతా ఉంటా. 2014 నుంచి 19 మధ్య కాలంలో ఈ సాగునీటి నిర్మాణాలకు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ తర్వాత వచ్చిన 19 నుంచి 24 మధ్య కాలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా 20,000 కోట్లు ఖర్చు చేసి 18,000 కోట్లు అప్పు 18,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పనులు ముందుకు పోకుండా నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా రాయలసీమ నీటిపారుదల వ్యవస్థనంతా కూడా నాశనం చేసిన పరిస్థితిని మనమంతా కూడా గత 5 సంవత్సరాల్లో చూసాం. మరి రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు నిజంగా ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇది రాయలసీమకు గుండెకాయ లాంటి పోలవరం ప్రాజెక్ట్ అనే విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాజెక్టులో వచ్చే 200 టీఎంసీ నీటిని కృష్ణా బ్యారేజ్ ద్వారా డెల్టాకు తరలిస్తే కృష్ణా జలాలకు వచ్చే ప్రతి శ్రీశైలంకి వచ్చే నీరు ప్రతి చుక్క కూడా రాయలసీమకు మళ్ళించి రాయలసీమను అన్ని రకాలుగా సాగునీరు తాగునీరు అందించాలనే ఒక పెద్ద పట్టుదలతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 72% పోలవరం ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వంలో పూర్తి చేస్తే గత ప్రభుత్వం
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సర్వనాశనం చేసి కట్టిన డయాఫ్రమ్ వాళ్ళను కూడా నాశనం చేసిన విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉంటా. గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా 10-12 కోట్ల రూపాయలతో జీవోలు ఇచ్చి అనేక ప్రాజెక్టులను శాంక్షన్ చేస్తే టెంకాయలు కొడితే ఒక్క ప్రాజెక్టు కూడా 1 కోటి రూపాయలు కూడా పని ప్రారంభించిన పాపాన పోలే. మరి 2014లో ఇదే మన ముఖ్యమంత్రి గారు పులివెందల్లో చీనీ చెట్లు ఎండిపోతున్నాయి సార్ అని చెప్పి రైతాంగం అంతా మన ముఖ్యమంత్రి గారికి 2014లో మొరపెట్టుకుంటే అప్పటికప్పుడు హెచ్ఎల్సి నుంచి నీళ్ళు ఇచ్చి చిత్రావతికి చీనీ చెట్లను కాపాడిన మన ప్రభుత్వం పులివెందలకు నీళ్ళు ఎవరైనా ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి దయతో పులివెందలకు నీళ్ళు ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉంటా. ఏ చీనీ చెట్టును అడిగినా ఏ నుంచి 19లో అధికారంలో ఉన్నప్పుడు గండికోట ప్రాజెక్టును పూర్తి చేసి సిబిఆర్కు చిత్రావతికి పైడిపాలెం ప్రాజెక్టు పూర్తి చేసి పులివెందలకు నీళ్ళు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అంది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలా. ప్రతి చీని చెట్టును అడిగినా పులివెందల్లో చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చారని చెప్తారు. ప్రతి అరటి చెట్టును అడిగినా తరచి అడిగితే కూడా ఈ చెట్టు కూడా చెప్తుంది పులివెందల్లో నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారని. మరి 50 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా ఉన్న ఈ పులివెందల పెద్ద మనుషులు వైఎస్ కుటుంబాన్ని నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉండా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 50 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు పులివెందల్లో. ఈ రోజుకు కూడా సాగునీటికు మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో పైడిపాలెంలో మేము నీళ్ళు ఇస్తే డిస్ట్రిబ్యూటరీ పనులు కూడా పూర్తి చేయలేక రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేకపోయిన పరిస్థితిని మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్తా ఉండా. పూర్తిగా కడప జిల్లా మీద నమ్మకం లేక కడప జిల్లా ప్రజలతో ఓట్లు ఇచ్చుకొని కడప జిల్లా ప్రజలను మోసం చేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తా ఉండా. పేద రోగులతో పాటు వారి బంధువుల ఆకలి తీర్చేందుకు ఖూన్ కా రిష్తా చారిటబుల్ ట్రస్ట్ ముందుకు రావడాన్ని అభినందిస్తున్నామని నగరానికి చెందిన సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. కడప నగర పరిధిలోని రిమ్స్లో ఖూన్ కా రిష్తా సంస్థ ఆధ్వర్యంలో దో రోటీ క్యాంపెయిన్ పేరుతో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సలావుద్దీన్ మాట్లాడుతూ ఇప్పటికే రక్తదాన శిబిరాలతో ప్రజలకు తన వంతుగా తోడ్పాటు అందిస్తున్న ఖూన్ కా రిష్తా సంస్థ ప్రస్తుతం పేదల ఆకలి తీర్చే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు దాతలు స్ఫూర్తిగా నిలవగలదని తెలిపారు. ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని ఇటువంటి కార్యక్రమాలకు వెచ్చించడం ద్వారా పొందే ఆత్మసంతృప్తి మాటల్లో వర్ణించలేమన్నారు. खड़गल सामने खड़ा रहेगा ये गलत में हट में जरा साइड रा भैया అట్లా రావద్దు మీరు అడ్డం రావద్దు बोलो दाल दे అందరికీ నమస్కారం అండి. ఈరోజు రిమ్స్ హాస్పిటల్ ప్రాంగణం నందు ఖూన్ కా రిష్తా తరపున
మన తారిక్ గారు అన్నదాన ప్రసాద ప్రోగ్రాం చేయడం జరిగింది. అందులో భాగంగా నన్ను పిలవడం జరిగింది. నన్ను పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. యాక్చువల్గా కూన్కార్ ఇస్తానగానే తారిక్ గారు మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజేషన్ మాత్రమే తెలుసు. అంతకుముందు కూడా ఒకసారి ఇదే విధంగా రిమ్స్ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం చేసి ఉన్నారు. బట్ మెయిన్ వచ్చేసి కూన్కార్ ఇస్తానగానే బ్లడ్ దానం అనుకుంటారు. కానీ వీళ్ళు అదే కాకుండా ఎందుకంటే రిమ్స్ అనేది మన కడప అవుట్కట్స్లో ఉంది. ఇక్కడికి ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి వాళ్ళు ఆరోగ్యం చూపించుకోవడం కోసం వస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ దూరం ఉండటం వల్ల భోజనం కానీ నీరు వాటర్ కానీ ఇవి చాలా కొరత ఉంటుంది. అటువంటి వారికి ముఖ్యంగా పేదవారు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళకి ఈ అన్నదాన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో కూన్కారిస్తా ఎస్పెషల్లీ తారిక్ గారు ఆధ్వర్యంలో జరగడం చాలా శుభపరిణామం. వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కడప రిమ్స్ హాస్పిటల్లో పేదలకు అన్నదాన కార్యక్రమము మన కూన్కరిష్ట తారిక్ గారు, అలాగే హైదరాబాద్ నుండి అజర్ మక్సూద్ గారి ఆదేశాల వరకు అజర్ మక్సూద్ గారు హైదరాబాద్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పుణ్య కార్యక్రమం చేస్తున్నారు కనుక ఈరోజు మొత్తం దేశమంతటా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఆదేశాల వరకు ఈరోజు కడప నగరంలో కూన్కరిష్ట తారిక్ గారు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమం చాలా పుణ్యమైనది. అన్ని పుణ్యాల కంటే ఎక్కువ పుణ్యము అన్నదాన కార్యక్రమం ఉంది. సుఖీభవ అన్నదాత సుఖీభవ అంటారు కనుక ఈ అన్నదాన కార్యక్రమం ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో చాలామంది పేదలు హాస్పిటల్కి వస్తారు. ఏరే ఊళ్ళో నుంచి వస్తారు, ఎక్కడిక్కడి నుంచి వస్తారు. ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి కనుక ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేస్తూ వస్తే పేదలకు ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి ఇలాంటి అన్నదాన కార్యక్రమం ఈరోజు తారిక్ గారు కూన్కరిష్ట ఆధ్వర్యం చేయడము చాలా సంతోషకరము. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమంలో నాకు చాలా సంతోషంగా కలిగింది. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం కూడా మనకు కూడా అదృష్టము, మనకు కూడా పుణ్యం ఉంటుంది కనుక నేను చాలా సంతోషిస్తున్నాను. కడపలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా చివరి రోజు నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తెలుగుదేశం పార్టీకి సంఘీభావం తెలియచేయాలని రాజంపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు పిలుపునిచ్చారు. కడప నగర శివార్లలోని పాబాపురం సమీపంలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు జరిగిన ప్రతినిధుల సభ అనంతరం ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ విధి విధానాలు మారిన అవసరాల దృష్ట్యా తెలుగు జాతిని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై రూపొందించిన 6 శాసనాలను చర్చించామన్నారు. వీటికి మద్దతు తెలియజేసేందుకు గురువారం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామన్నారు. చివరి రోజు గురువారం ఉదయం దివంగత ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించడంతో పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి భారీ బహిరంగ సభ ప్రారంభమవుతుందన్నారు. ఇప్పటికే 5 లక్షల మంది వస్తారని అంచనా ఉందని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జనాలు ఊహకందని స్థాయిలో వస్తారని అర్థమవుతుందన్నారు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు టీడీపీ అభిమానులు తరలి రానున్నారని తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. భవిష్యత్తులో వచ్చేటటువంటి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు మారినటువంటి అవసరాల దృష్ట్యా తెలుగు జాతిని ఏ విధంగా ముందుకు తీసుకుపోతుంది అన్నటువంటి 6 శాసనాలను ఇవాళ చర్చించడం జరిగింది. వీటికి మద్దతు తెలపడానికి రేపు విరివిగా ఈ ప్రజలందరూ కూడా వచ్చి దాదాపు 5 లక్షల దాటి ఎంత వస్తారనేటువంటిది అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పుడే చూస్తే మనం ఒకటి అనుకుంటూ ఉంటే కనుక 10 మంది ఇవాళ హాజరైనారు. కాబట్టి అంచనాలను మించి వచ్చేటటువంటి ప్రజా స్పందనకి ఖచ్చితంగా రేపు అద్వితీయంగా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనేటటువంటి విధంగా రేపు బహిరంగ సభ జరగబోతోంది. మహానాడులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పార్టీ నేతలు కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకుంది. నగర శివార్లలోని బాబాపురం వద్ద నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు టీడీపీకి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 1983లో పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీలో చోటు చేసుకున్న వివిధ ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఫోటోలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు.
మహానాడుకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిన ఈ ఎగ్జిబిషన్ను తిలకించిన పలువురు సీనియర్ నేతలు వారి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుతో తమకు గల సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వివిధ సందర్భాలలో కలిసిన సమయంలో తీసుకున్న ఫోటోలను పరిశీలించారు. మొత్తం మీద మహానాడు ఫోటో ఎగ్జిబిషన్ అనేక మంది సీనియర్ నేతలకు నాటి సంఘటనలు గుర్తు చేయగా ఆయా అంశాలను తెలుసుకునేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు బారులు తీరారు. హాయ్ ఏ హీరో బ్యూటిఫుల్ గోడకి అదే సరేనా జిల్లా ప్రజలు 7 అసెంబ్లీ స్థానాలను బహుమతిగా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపలో మహానాడు నిర్వహణకు అవకాశం ఇచ్చి జిల్లా వాసులను గౌరవించారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కడపలో జరుగుతున్న మహానాడు చారిత్రాత్మకమన్నారు. ఈ విషయంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చి మాట్లాడడం సరికాదన్నారు. అసెంబ్లీకి వచ్చి తన గళాన్ని వినిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలుగు వారికి పెద్ద పండుగ రూపంలో మహానాడు నిర్వహించుకుంటున్న తరుణంలో ఉత్సాహంగా వివిధ ప్రాంతాలలో టీడీపీ తోరణాలు కట్టారని, అంతమాత్రంగా వైసీపీ నేతలు విమర్శించడం తగదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అంటే తమకు కూడా తగిన గౌరవం ఉందన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడి పాలన సాగించిన వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదన్నారు. కడప అభివృద్ధి ధ్యేయంగా తాము ముందుకు సాగుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుత కూటమి పాలనలో సామాన్య పౌరుడు ప్రశాంతంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కడప జిల్లాలో 7 స్థానాలని తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. దానికి బహుమతిగా కడప జిల్లాలోని వాసులందరికీ ఈ యొక్క మహానాడుని మా ముఖ్యమంత్రి గారు బహుమతిగా ఇచ్చారు. మా యొక్క ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వాళ్లకు దక్కిన గౌరవంగా భావించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ లో వచ్చి చేశారు. ఈ మహానాడుని సక్సెస్ చేశారు. మహానాడుకే ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసి ఇచ్చాము. ఇంకా ఇక్కడి నుంచి దీని ప్రకారంగా మహానాడు ముందుకు పోవాలా. ఇది ఒక చారిత్రాత్మకమైన మహానాడు. 2025 11 మంది వైసీపీ పార్టీకి
మైకుల ముందు గొట్టాల ముందు మాట్లాడమే ఇంకా పరిమితము. అంత మాట్లాడాలనుకుంటే ఈ 11 మంది వచ్చి అసెంబ్లీలో వచ్చి మాట్లాడితే బాగుంటది. ఈ గొట్టాల మీద బయట వాళ్ళ ఇళ్ళ ముందు కూర్చొని వాళ్ళ ఆరు బయటలో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? రమ్మనండి 11 మందిని, వి విల్ సీ దేర్. ఆ దమ్ము ఉంటే రమ్మనండి. ఇంకో మాట, ఏందో కట్టారు అంటారు. ఇది ఒక పెద్ద ఉత్సవము, పండగ కడపలో జరుగుతోంది. ప్రతి ఒక్క సామాన్యుడు దీన్ని ఆహ్వానిస్తున్నారు. వాళ్ళేదో పెద్ద పప్పు శుద్ధ లెక్క మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క నాయకుడు ప్రోగ్రాం జరిగినప్పుడు ఎన్టీఆర్ గారి మీద ఎలా కట్టారు, ఒక పండగ జరుగుతూ ఉంది, ఆ ఉత్సాహంలో కడతారు, 2 రోజులు కడతారు, మళ్ళీ తీసేస్తారు. పర్మనెంట్ గా ఆయన విగ్రహానికి గుడ్డేసే పరిస్థితి లేదు. మాకు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే గౌరవం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. వాళ్ళకెంత ఉందో గౌరవం, కానీ అంతకంటే ఎక్కువ గౌరవము యాజ్ ఏ సామాన్యుడిగా మాకు కూడా ఉంది రాజశేఖర రెడ్డి గారి మీద. కానీ ఆయన కొడుకు మీద లేదు, ఆ పార్టీలో గెలిచిన వాళ్ళ మీద లేదు, వైసీపీ పార్టీ మీద. అవినీతి చేసి బొక్కిపోయి ఊరికి ఇట్లా మా గొట్టాలు తీసుకొని మాట్లాడుతున్నారు తప్పితే ఈ రోజు కడప అభివృద్ధి కోసం పని చేస్తున్నాము. కడప అభివృద్ధి మాత్రమే ధ్యేయంగా పనిచేస్తున్నాము. సామాన్య పౌరులు నిండా గాలి పీల్చుకొని వాళ్ళ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ప్రశాంతంగా చేసుకుంటున్నారు. ఇంతకు ముందు ఎవరన్నా ఏదన్నా వచ్చి మాట్లాడాలంటే భయము, ఏం చేస్తారనే భయము. ఆ యొక్క భయమైన వాతావరణంలోంచి ప్రశాంతంగా గాలి పీల్చుకొని ప్రశాంతంగా బతికే వాతావరణాన్ని కడప జిల్లాలో నిర్మించినాము. అదే మా సక్సెస్. కుక్కలకి పిల్లలు పుట్టకుండా టూబెక్టమీ వ్యాసక్టమీ ఏదో నాకు తెలియదు, అది ఐడియా లేదు. ఆ ఆపరేషన్ చేసి 20 లక్షలు దొబ్బిన పెద్ద మహాగణుడు ప్రథమ పౌరుడు గారు, అవినీతి చక్రవర్తి. 10 సంవత్సరాల నుంచి ఈయన, 10 సంవత్సరాల నుంచి ఇంకొక ఆయన కార్పొరేషన్ ఏర్పడిన రోజు నుంచి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కొంచెం పేర్లు మార్చుకున్నారు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితము పార్టీ పేరు మారిన తప్పితే అంతా వాళ్లే, సేమ్ బ్యాచే. కార్పొరేషన్ హస్తగతం చేసుకొని కడపకి ఈ రోజు హెడ్ క్వార్టర్స్ కి ద్రోహం చేసిన వ్యక్తులు అంటే వీళ్ళే. అభివృద్ధి లేకుండా ఇది కడప జిల్లాకి హెడ్ క్వార్టర్స్, ఉమ్మడి కడప జిల్లాకి హెడ్ క్వార్టర్స్ ఉన్న కడపని ఈ రోజు 70% కడపలో రోడ్డు లేవంటే, అధోగతి పాలైందంటే ఈ రోజు వీళ్ళదే. అవినీతి చేశాడు, ఆధారాలతో సహా అది నిరూపితమైంది. ఎంత పెద్ద వ్యక్తి అయినా చర్యలు ఉంటాయి కదా, ఆ చర్యలే ప్రభుత్వం తీసుకుంది. ఆయన ఎక్కడ ఉండాలో ఆ యొక్క స్థానం చూపించింది. ఇంకా ఆయనకు ఆ పదవి వ్యామోహము కాంక్ష జరలేదు. ఒక కోర్టుకు పోతే ఇంకో కోర్టులు కొట్టేస్తా ఉంటే ఈయన పోతానే ఉన్నాడు. ఆ చరిత్ర ముగిసిందండి. కడపను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ప్రతి ఒక్క కార్పొరేటర్ సాయంతో కడపను బాగు చేసుకుంటాము. కార్పొరేషన్ లో ఒక ప్రొడక్టివ్ డిస్కషన్ కావాలా, అంతేగాని నువ్వు రాటిఫికేషన్స్ పెట్టుకుంటా డబ్బులు దండుకొని సిగ్నేచర్స్ చేసుకొని డబ్బులు డ్రా చేసుకుంటుంటే అది ఇక జరగదు. ఇన్ని రోజులు మా అడ్డా గడ్డ అన్నారు, మీది అడ్డా కాదు, మీది గడ్డ కాదు, ఇది ప్రజలు. కడపలో నివసిస్తున్న ప్రతి ఒక్క ప్రజల యొక్క హక్కు ఉన్నది కడప. కడపలో జరుగుతున్న మహానాడు సందర్భంగా తనకును ఆహ్వానించకపోవడం ఏమాత్రం సరికాదని టీడీపీ మహిళా నాయకురాలు చిప్పగిరి మీనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీలో తగిన గుర్తింపు దక్కడం లేదంటూ కడప నగరం గుంత బజార్లోని టవర్ ఎక్కి నిరసన తెలియజేశారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడడంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ క్రమంలో 1 టౌన్ సిఐ రామకృష్ణ అక్కడికి చేరుకుని చర్చలు జరిపారు. పార్టీ పెద్దలు మీకు తగిన న్యాయం చేస్తారని హామీ ఇవ్వడంతో ఆమె అగ్నిమాపక సిబ్బంది తోడ్పాటుతో కిందికి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఏం కావాలి మీకు? తీసుకెళ్తామమ్మా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కడప నగర శివార్లలో వైభవపేతంగా రెండవ రోజు టీడీపీ మహానాడు నిర్వహణ. 6 శాసనాల ద్వారా తెలుగు జాతి విశ్వఖ్యాతి సాధిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించిన వైఎస్ జగన్కు టీడీపీని విమర్శించే అర్హత లేదు. మహానాడులో మాజీ సీఎంపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి మండిపాటు. టీడీపీ నేతలు కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకున్న మహానాడు ఫోటో ఎగ్జిబిషన్. నాటి ఘటనలను స్మరించుకున్న పార్టీ సీనియర్ నేతలు. జిల్లా ప్రజలు 7 అసెంబ్లీ స్థానాలను బహుమతిగా ఇచ్చినందుకు కడపలో మహానాడు నిర్వహణకు అవకాశం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.